అంటే ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడానికి ఒక చిన్న అబద్ధం ఆడితే దాని వలన ధర్మం నిలబడుతుంది తప్ప పూర్తిగా కావాలని అసత్యమే చెప్పాడనేటటువంటి దోషం రాదు. ఒకనాడు కురుక్షేత్ర సంగ్రామ భూమిలో ద్రోణాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేసేస్తుంటే ఆయనని నిగ్రహించడం ఇంకా ఎవరికీ సాధ్యం కాకపోతే భగవానుడైనటువంటి కృష్ణుడే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇంకొక పూట మీ గురువుగారు యుద్ధం చేస్తే విజయం మాట దేవుడెరుగు, మన పక్షంలో మిగిలేవాడు ఉండడు, ఎలాగైనా గురువుని నిగ్రహించాలి, ఆయన చేతిలో పట్టుకున్న ధనస్సు మీద వైముఖ్యం చెంది విడిచిపెడితే తప్ప మన పక్షాన్ని కాపాడడం కుదరదు. ఆయన చేతిలో ఉన్న ధనస్సుని విడిచిపెట్టాలంటే ఆయనకి ప్రాణప్రదమైనటువంటి వాడు కొడుకు అశ్వత్థామ. అశ్వత్థామ మరణించాడన్న అప్రియమైన వార్త చెప్పాలి. ధర్మరాజా చెప్పమన్నాడు. అమ్మ బాబోయ్, అబద్ధమే, అందునా విశేషించి గురువుగారి విషయంలోనే నేను చెప్పనన్నాడు. భీముడు చెప్పాడు. అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఒక ఏనుగుని సంహరించి అశ్వత్థామహతః, అశ్వత్థామని చంపేశానన్నాడు. ఈ మాట విన్న ద్రోణాచార్యుల వారు నమ్మలేదు. అన్నవాడు భీముడు అదే ఉత్సాహంతో చీల్చి చెండాడేస్తున్నాడు వైరివర్గాన్నంతటి. సరే, ఈలోగా సప్తర్షులు వచ్చారు. బ్రాహ్మణుడవు, చేతితో ధనస్సు పట్టుకున్నావు, ఇంత పెద్ద యుద్ధం చేశావు, ఇంతమందిని పడగొట్టావు, దేహావసాన కాలం సంప్రాప్తమైపోతోంది, ఇప్పటికైనా బ్రహ్మమునందు మనసు పెట్టి శరీరాన్ని విడిచిపెట్టు. ఎందుకు ఈ యుద్ధం? నీకు నీ ధర్మం కాని దాని జోలికెళ్లకు, వదిలిపెట్టమని ప్రబోధం చేశారు. ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తూనే నిజంగా కొడుక్కి ఏమైనా జరిగిందేమోనని అనుమానపడ్డాడు. ధర్మరాజు వంక చూశాడు. ధర్మరాజు చెప్తే నమ్ముతాడు. అయినా చెప్పడానికి ధర్మరాజు ఇష్టపడలేదు. అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఇలాగే నువ్వు తటపటాయిస్తే, ఇంకొక పూట ఇలా గడిచిపోతే, ద్రోణుడు ఇలా యుద్ధం చేస్తే, ఆ తర్వాత ఎన్ని చెప్పడానికి నువ్వు సిద్ధపడినా నువ్వు నేను ఈ పక్షం ఉండవు. నేను అన్న మాట అలా వాక్యార్థంగా వాడాడని కాదు నా ఉద్దేశ్యం. అంటే ఎదిరి పక్షం నిలబడదిక. ద్రోణుడు అరివీర భయంకరుడై మధ్యందిన మార్తాండుని పగిది ప్రకాశించి యుద్ధం చేస్తున్నాడు. నిగ్రహించడానికి మానసికంగా ఆయన్ని నిరుత్సాహపరచడం ఒక్కటే మార్గం. కాబట్టి అశ్వత్థామ మరణించాడని చెప్పు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నీ తమ్ముళ్ళని కాపాడుకోవడానికి, ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాత్ముడైన దుర్యోధనుణ్ణి నిగ్రహించడానికి, రాజ్యాన్ని రక్షించడానికి, నిన్ను నమ్ముకున్న సైన్యాన్ని కాపాడడానికి ఒక చిన్న అబద్ధం ఆడైనా ఇంత పెద్ద ధర్మాన్ని నువ్వు కాపు కాయవలసింది, కాబట్టి చెప్పి తీరవలసింది అను అన్నాడు. అప్పటికి అనలేక అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. అశ్వత్థామ నిహతుడైనాడు, ఏనుగన్న పేరుతో ఉన్నది అన్నాడు. ఈ చివర అన్న మెల్లిగా అన్న ఏనుగన్న మాట ద్రోణాచార్యుల వారికి వినపడలేదు. అశ్వత్థామ హతః, ధర్మరాజు అన్నాడు. నమ్మాడు. వెంటనే చేతిలో ధనస్సు జారిపోయింది. ఉత్తరక్షణం దుష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి రథం మీదకి దూకి ఆయన కుత్తుక కత్తిరించాడు. కానీ అప్పటికే ఆయన యొక్క తేజస్సు నక్షత్రలోకాన్ని దాటి వెళ్ళిపోతోంది. ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మస్థానాన్ని భేదించి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అంత యోగశాస్త్రం తెలిసిన్నవాడు కాబట్టి ఆచార్య శబ్దం చేత ప్రతిపాదింపబడ్డాడు. కాబట్టి ఒకనాడు ధర్మరాజు గారు అబద్ధం చెప్పవలసి వచ్చింది. కృష్ణ భగవానుడే చెప్పించాడు. అసత్యం పలికాడా? పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడినా అది అబద్ధం కింద